బ్రేకింగ్ చూస్తున్న మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు ఆ పార్టీ సోషల్ మీడియాకు గతంలో ఇన్ఛార్జిగా వ్యవహరించిన సజ్జల భార్గవ్ రెడ్డి పేరు బయటకొచ్చింది. ఈ కేసులో A39 గా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అనుమానితుడైన చంద్రపతి ప్రద్యుమ్నతో కలిసి బీమ్ స్పేసెస్ LLP అనే సంస్థలో సజ్జల భార్గవ్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నట్లు సిట్ తేల్చింది. వైసీపీ హయాంలో 2021 డిసెంబర్లో ఈ కంపెనీని స్థాపించారని, మద్యం ముడుపుల సొమ్ము రూటింగ్, నల్లధనాన్ని వైట్లోకి మార్చడానికి కంపెనీని వినియోగించారని సిట్ ప్రాథమికంగా గుర్తించింది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిల కంపెనీలు, సంస్థల్లో సిట్ అధికారులు సోదాలు చేశారు. చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్లలోని 12 కంపెనీల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరిగాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, మద్యం కుంభకోణం కేసులో వైసీపీ కీలక నేత అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క తనయుడైనటువంటి సజ్జల భార్గవ్ పేరైతే ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అసలు మద్యం కుంభకోణానికి సజ్జల భార్గవ్కి ఉన్న సంబంధం ఏంటి? నిన్న సిట్ అధికారులు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి మరింత దూకుడుగా వ్యవహరించే క్రమంలో భాగంగా ఏదైతే ఈ కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు, దాంతో పాటు వైసీపీ నేత చిత్తూరు జిల్లాకు సంబంధించిన విజయానంద రెడ్డి సంబంధించి కూడా కంపెనీలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లోని సజ్జల భార్గవ్ పేరు బయటికి వచ్చింది. ఎందుకంటే సజ్జల భార్గవ్ ఈ పలు కంపెనీలకు సంబంధించి డైరెక్టర్ గా ఉన్నట్లుగా సిట్ తేల్చింది. ముడుపుల సొమ్ము రూటింగ్ కు వినియోగించారంటూ కూడా అనుమానం కూడా ప్రస్తుతం సిట్ అధికారులు వ్యక్తం చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. నిన్న చూసినట్టయితే మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ప్రధానంగా సిట్ అధికారులు తిరుపతి, చిత్తూరు, దాంతో పాటు హైదరాబాద్ లో తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీల్లోని ఆ పార్టీ వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా గతంలో ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన సజ్జల భార్గవ్ రెడ్డి పేరు బయటకు రావడం జరిగింది. ఈ కేసులో నిందితుడైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి A39 నిందితుడిగా ఉన్నాడు. అనుమానితుడైన ఛత్రపతి ప్రద్యుమ్నతో కలిసి బీమ్ స్పేసెస్ LLP అనే సంస్థలోని సజ్జల భార్గవ్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నట్లుగా సిట్ తేల్చింది. వైసీపీ హయాంలో 2021 డిసెంబర్ లో ఈ కంపెనీ స్థాపించారని, మద్యం ముడుపుల సొమ్ము రూటింగ్ అట్లాగే నల్లధనాన్ని వైట్ లోకి మార్చడానికి ఈ కంపెనీని వినియోగించారనేది మాత్రం సిట్ ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అయితే మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కేసులో A38 నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అరెస్ట్ లో ఉన్నాడు. దాంతో పాటు ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి A31 గా కంపెనీలు, సంస్థలో సిట్ అధికారులు బుధవారం సోదాలు చేశారు. ఈ సోదాలు చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్ లో మొత్తం 12 కంపెనీల్లో ఏకకాలంగా తనిఖీలు జరిగిన పరిస్థితి ఉంది. ఈ తనిఖీల్లో చూసినట్టయితే హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న బీమ్ స్పేసెస్ LLP సంస్థ చిరునామాకు వెళ్లి తనిఖీలు చేయగా అక్కడ ఈషా ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట మరో కంపెనీ కూడా ఉన్నట్లుగా సిట్ అధికారులు తేల్చారు. బీమ్ స్పేసెస్ LLP లో సజ్జల భార్గవ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఛత్రపతి ప్రత్యుప్న డైరెక్టర్లుగా ఉన్నారు. ఈషా ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లోనూ ప్రత్యుప్న డైరెక్టర్ గా ఉన్నట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. మద్యానికి సంబంధించిన ముడుపుల వ్యవహారంలోని ప్రధానంగా ఈ ముడుపులు సొమ్మును ఈ కంపెనీల ద్వారా రూటింగ్ చేసినట్లుగా సిట్ గుర్తించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మరింతగా విచారణ జరిపేందుకు సిట్ అధికారులు తనిఖీల్లో భాగంగా ఒక కంపెనీలోని ప్రధానంగా ఉన్న వ్యక్తి ఎవరైతే సజ్జల భార్గవ్ రెడ్డి డైరెక్టర్ గా గుర్తించిన నేపథ్యంలోని తాజాగా ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి పేరు తెర మీదకు వచ్చింది. ఆయన పాత్ర అంటే లిక్కర్ కేసులో ఆయన పాత్ర ఎంతవరకు ఉంది, ప్రధానంగా ఈ షెల్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్న నేపథ్యంలోని ఈ లిక్కర్ సంబంధించిన సొమ్మును పూర్తిగా పక్కదారి పట్టించే వ్యవహారంలోని పూర్తి స్థాయిలో ఈ డమ్మీ కంపెనీలలోని పెద్ద ఎత్తున సొమ్మును మలిచినట్లుగా సిట్ గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి సజ్జల భార్గవ్ రెడ్డి, దాంతో పాటు ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఏదైతే ప్రద్యుమ్న, దాంతో పాటు ప్రధానంగా నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించిన కంపెనీ బీమా స్పేసెస్ LLP అనే సంస్థ సజ్జల భార్గవ్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న నేపథ్యంలో దీని లావాదేవీలు, దీనికి సంబంధించిన గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ అంశాలు, దాంతో పాటు ఇతర
లావాదేవీల అంశాలకు సంబంధించి మాత్రం సిట్ అధికారులు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం సేకరించేందుకు ఆ డాక్యుమెంట్ ను కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. మొత్తం నిన్న దాదాపు 12 ప్రదేశాల్లోనే సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో మరింత సంచలన అంశాలు ఇప్పుడు బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఈ కంపెనీలకు సంబంధించి, ఎందుకంటే సిట్ అధికారులు చేసిన కంపెనీల సిట్ అధికారులు తనిఖీలు చేసిన కంపెనీలకు వెళితే బయట ఒక బోర్డు ఉంది, లోపల రిజిస్ట్రేషన్ చేసింది మరో బోర్డు. అంటే ఓవరాల్ గా ఇవి డమ్మీ కంపెనీలుగా సిట్ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఆ కంపెనీలకు సంబంధించిన లావాదేవీలపై పూర్తిగా ఫోకస్ పెట్టడం జరిగింది. మద్యం కుంభకోణం కేసులో ఎప్పుడైనా తనిఖీలు సోదాలు చేసినా సరే సిఎంఆర్ ప్రాజెక్ట్, నిఖిలానంద లాజిస్టిక్స్ వంటి వాటి గుట్టు బయటకు రాకుండా ఉండేందుకు అసలు లేని సంస్థ పేరుతో బోర్డు పెట్టినట్లుగా సిట్ అధికారులు దర్యాప్తులో తేలినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దాంతో పాటు ఆయన కుమారుడు ఇళ్లలో కార్యాలయంలో కూడా సిట్ అధికారులు తనిఖీలు చేసిన నేపథ్యంలోని తాజాగా సజ్జల భార్గవ్ రెడ్డి పేరు ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఈయన స్పేసెస్ కంపెనీకి సంబంధించి వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా ఉన్న నేపథ్యంలో సిట్ అధికారుల స్టెప్ నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది, భార్గవ్ రెడ్డిపై చర్యలు ఏ విధంగా తీసుకోబోతున్నారు, భార్గవ్ రెడ్డి మొత్తం ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఆయన పాత్ర ఎంతవరకు ఉంది అనే దానిపై కూడా ప్రస్తుతం సిట్ అధికారులు ఫోకస్ పెట్టినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇదిలా ఉంటే లిక్కర్ కేసుకు సంబంధించి మరో అడిషనల్ ఛార్జ్ షీట్ ను కూడా సెప్టెంబర్ 15వ తారీఖున సిట్ అధికారులు దాఖలు చేయబోతున్నట్లుగా మనకి సమాచారం అందుతున్న నేపథ్యంలో మరింత అంటే సెప్టెంబర్ 15వ తారీఖున అడిషనల్ మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం నేపథ్యంలో అప్పుడు భార్గవ్ రెడ్డి పేరును ఏదైనా ప్రస్తావిస్తారా లేదని మాత్రం చూడాల్సింది. ఓవరాల్ గా లిక్కర్ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో పలు కీలక అంశాలు, కీలక పేర్లు ఇప్పుడు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో తాజాగా సజ్జల భార్గవ్ రెడ్డి పేరు తెర మీదకి వచ్చిన నేపథ్యంలో సజ్జల భార్గవ్ రెడ్డికి సంబంధించి లిక్కర్ కేసులో ఎంతవరకు పాత్రధారిగా సూత్రధారిగా ఉన్నారనే దానిపై కూడా సిట్ అధికారులు ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు. దేవి.